ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో 95% పూర్తి చేసినటువంటి తరుణంలో ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరినీ ఆదుకుంటున్నటువంటి తరుణంలో ప్రభుత్వానికి ఒక మంచి పేరు వస్తోంది అని చెప్పని కుట్రపూరితంగా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో మత విద్వేషాలని రగిలించాలి అనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో హిందూ సమాజం అనాదిగా బ్రహ్మాండంగా గౌరవించబడుతూ అందరినీ గౌరవిస్తూ ఇతర మతాలని గౌరవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. అందరూ అన్ని చోట్లకి వెళ్తూ ఉంటారు. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉన్నాం. అది మన రాష్ట్రంలో లేవు ఆ మత కలహాలు కానీ మత విద్వేషాలు కానీ. కానీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశము ఆంధ్ర రాష్ట్రానికి పరిచయం చేయాలని చెప్పని ఆలోచన చేస్తూ ఉన్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక బ్రాహ్మిన్ కార్పొరేషన్ చైర్మన్గా చెప్తా ఉన్నాను, ఇంకా ఆపండి ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు, లేదంటే తెర వెనుక ఉండి చేసేటటువంటి విద్రోహ చర్యలు కుట్రలు ఆపండి అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. సెక్యులర్ వ్యవస్థలో ఉన్నాం మనం. ఒక మానవీయ కోణంలో మంచితో మానవత్వంతో ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారికి అధికారంలో ఉన్నప్పుడేమో కులంతో, అధికారం పోతేనేమో మతంతో కార్యక్రమాలు నడిపిస్తూ ఉన్నారు. ఈరోజు ఏ స్థాయికి దిగజారారంటే మత మార్పిళ్లు జరుగుతున్నాయి అని చెప్పండి. రాష్ట్రంలో జరిగేది మత మార్పిళ్లు కాదు. తెలుగుదేశం పార్టీలోంచి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నాయకులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి కన్వెన్షన్ జరుగుతూ ఉంది. దాన్ని ఆపలేమని తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఆఖరికి ఈ మతం గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు డీజీపీ, ఐజీ ఇంటెలిజెన్స్, శాసనసభ స్పీకరు, జనభూమి కమిటీల్లో నాయకులు, టీటీడీ ఈఓ, మీరందరూ ఒక సామాజిక వర్గంలో లేరా? ఆ రోజు మీరు ఏ విధంగా పరిపాలన చేశారు? 14-19 మధ్య విజయవాడ నగరంలో ఈ దేవతామూర్తుల్ని నువ్వు చేసినటువంటి అపచారం అంతా ఇంత చంద్రబాబు నాయుడు గారు. నువ్వు భారతీయ జనతా పార్టీ ఇద్దరు కలిసి అధికారంలో ఉన్నారు. ట్రాక్టర్లలో విగ్రహాలని తీసుకుని వెళ్ళి ఊరు బయట చెత్తలో పడేసినటువంటి సంస్కృతి నీది. అధికారికంగా విజయవాడలో గుళ్ళు కొట్టేసినటువంటి ప్రాంతానికి కోతవేటి దూరంలోనే నువ్వు ఉన్నావు. అది ప్రభుత్వము టీడీపీ బీజేపీ కలిసి ఆ రోజు చేసి ఏమీ మాట్లాడకుండా ఈరోజు ఊరికి దూరంగా ఉన్నటువంటి విగ్రహాలు, అర్ధరాత్రి చీకట్లో జరిగినటువంటి సంఘటనలకి ప్రభుత్వం మీద బురద జల్లేటటువంటి కార్యక్రమం నువ్వు తీసుకుంటున్నావంటే ఏ స్థాయిలో నువ్వు దిగజారిపోయావో అర్థమవుతోంది. సదావర్తి భూములు అమరావతి అని చెప్పేటటువంటి మీరు ఈ సదావర్తి భూముల్ని మీరు కాదా కొట్టేయాలని చెప్పి ప్రయత్నం చేసింది? మీరు కాదా అమ్మవారి గుడిలో క్షుద్ర పూజలు అధికారం నిలబెట్టుకోవడానికి క్షుద్ర పూజలు, శ్రీకాళహస్తిలో క్షుద్ర పూజలు, అలాగే తిరుమల తిరుపతిలో 1000 కాళ్ళ మండపం కూల్చింది ఎవరండి?
ప్రభుత్వము ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి సంఘటనలు పోయిన 14-19లో జరిగినాయి. వాటి గురించి మాట్లాడకుండా వాటి గురించి ప్రజలకు సమాధానం చెప్పు. ఈరోజు నువ్వు రేపు ఉదయం 11 గంటలకి నీ ప్రభుత్వ హయాంలో నీ అధికార మదంతో ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా మున్సిపల్, పోలీస్, రెవెన్యూ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ శాఖలన్నీ కూడా బలవంతంగా తీసినటువంటి గుళ్ళకి రేపు పునరుద్ధరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. రేపు ఉదయం 11 గంటలకి. నువ్వు మతం గురించి, మత మార్పిడి గురించి, ప్రభుత్వం గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు నీకు లేదు. చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే బీజేపీకి సంబంధించినటువంటి దియోదర్ కానీ వీళ్ళిద్దరు కూడా సిద్ధహస్తులు. ఈ కుట్రలు, కుతంత్రాలు, ప్రజలకి రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు వీరిద్దరు కూడా సిద్ధహస్తులు అని చెప్పిన సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నువ్వు ఏనాడైనా తుంగభద్ర పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి, మొన్న జరిగినాయి. నువ్వు కానీ నీ కొడుకు కానీ ఆ వైపు చూశారా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నువ్వు హిందూ మతం గురించి పెద్ద ఎత్తున గొంతు చించుకుని మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు అమరావతి గురించి, అమరావతి డిజైన్లో అమరేశ్వరుని ఎందుకు పెట్టలేదు? నువ్వు బుద్ధుడి యొక్క డిజైన్లో బుద్ధుడి యొక్క దీన్ని పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? నీకు ఆ రోజు గుర్తు రాలేదా హిందూ మతం? ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి ధూపదీప నైవేద్యాలు కానీ, అర్చకుల యొక్క శ్రేయస్సు కానీ అంతాకెందుకు నిన్నగాక మన కరోనా సందర్భంలో కూడా 15 కోట్ల రూపాయలు 40,000 మంది అర్చక స్వాముల యొక్క అకౌంట్లో వేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం. మీరు హిందూ మతం గురించి మాట్లాడతారు. ఏనాడైనా మీరు మీ 5 సంవత్సరాల పరిపాలనలో లేదా అంతకుముందు పరిపాలించినటువంటి టైంలో ఏ రోజైనా హిందూ మతం గురించి మీ నోటి ద్వారా ఒక్కసారైనా వచ్చిందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభంలో, పాదయాత్ర చివరిలో, పాదయాత్ర అలాగే అధికారం ప్రజలు ఇచ్చిన తర్వాత అధికారం ప్రమాణ స్వీకారం ముందు తర్వాత అనేక సార్లు తిరుమల తిరుపతి దేవుడి దగ్గరికి వెళ్ళడం జరిగింది. నువ్వు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళావో లేదో మాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా హిందూ మతానికి సంబంధించినటువంటి ద్రోహివి నువ్వు 5 సంవత్సరాలు కూడా. ఎందుకుని తిరుమల టీటీడీకి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి వంశపారంపర్య హక్కుని నువ్వు ఆ రోజు ఇవ్వలేకపోయావు. అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఆర్డర్ని పరిగణలో తీసుకుని వంశపారంపర్య హక్కుని పునరుద్ధరించినటువంటి వ్యక్తి, హిందూ మతాన్ని గౌరవించి అమలు చేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిన ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. ఈరోజు తుంగభద్ర పుష్కరాలకు కానీ, గోదావరి పుష్కరాలకు కానీ, కృష్ణా పుష్కరాలకు కానీ, ఆఖరికి గంగా నదిలో కానీ స్నానం చేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే, నువ్వు గోదావరిలో స్నానం ఒక్కసారి చేస్తే దాని పర్యవసానం 30 మంది మరణించారు చంద్రబాబు. నువ్వు హిందూ మతం గురించి, ఈ రాష్ట్రంలో మతాల గురించి మాట్లాడుతున్నావు. అలాగే ఇక్కడ ఈ సందర్భంలో మనం మాట్లాడుకోవాల్సి వచ్చింది. బండి సంజయ్ అని ఒక థర్డ్ గ్రేడ్ లీడరు ఒళ్ళు బలిసి మాట్లాడుతూ ఉన్నాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిది. ఎందుకనంటున్నానంటే బైబిల్, అలాగే ఖురాన్, అలాగే భగవద్గీతకు సంబంధించినటువంటి 3 కలిస్తేనే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పిన ఈ సందర్భంగా బండి సంజయ్కి చెప్తాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది అని చెప్పిన ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు
ఎప్పుడు అధికారం పోయినా మతాల్ని కులాల్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈరోజు నేను ఒకటే ఉదాహరణ చెప్తా ఉన్నాను. రామతీర్థం వెళ్తూ విశాఖపట్నంలో దిగి ఆయన అభివాదం చేయటం, విక్టరీ సింబల్ చూపించడం, థమ్సప్ సింబల్ చూపించడం, అది దేనికి సంకేతం అండి? ఏంటి మీరు రామతీర్థానికి వెళుతున్నటువంటి సందర్భంలో ప్రవర్తించినటువంటి తీరు అని చెప్పి అడుగుతా ఉన్నాను. కాబట్టి ఈ రాష్ట్రంలో ఐపీసీ సెక్షన్స్ని ఒకసారి మీరు పరిశీలించుకోవాలి. మతాన్ని రెచ్చగొట్టినా, మతాన్ని కించపరిచినా ఏ ఏ సెక్షన్ల ద్వారా జైలు పాలు అవుతారో ఒకసారి అందరూ కూడా గమనించాలి. ఈ రాష్ట్రం మొత్తంలో ఈ వ్యవహారాల్లో ఒక్క చంద్రబాబు నాయుడు గారిని లోపలేస్తే రాష్ట్రం అంతా కూడా ప్రశాంతంగా ఉండేటటువంటి పరిస్థితి మనకి కనపడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. ఈ రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి హయాం వరకు కూడా హిందూ మతాన్ని పూర్వవైభవం తీసుకురావటం, హిందూ మతాన్ని కాపాడేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఆ రోజు 7 కొండలకు సంబంధించి 2 కొండలు జీవో ఇచ్చిన దాన్ని సవరించి తిరుమల తిరుపతి దేవస్థానానికి 7 కొండలు ఉండే విధంగా హక్కుని రాజశేఖర రెడ్డి గారు కల్పించినటువంటి మాట మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మీరు ఇక మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రజలు అసహించుకుని చేతుకరించుకునేటటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము అని చెప్పని, మీరు ఉన్నారు అని చెప్పిన విషయాన్ని మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, ఆంధ్ర రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని కాపాడి హిందూ ధర్మాన్ని పరిరక్షించేటటువంటి బాధ్యత ప్రభుత్వం ముందుంటుంది. అలాగే గ్రామ స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ అన్ని మతాల వారు కలిసి ఉండే విధంగా, లేకపోతే ఈ దేవాలయ వ్యవస్థకి మరింతగా భద్రత కల్పించే విధంగా ఈరోజే ఒక జీవో కూడా రాబోతున్నట్టుగా నాకు సమాచారం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైతే ఉద్దేశపూర్వకంగా తెర వెనుక కుట్రలు చేసి ఇలాంటి దేవాలయాల మీద దాడులు చేయాలని చెప్పిన ప్రయత్నం చేస్తారో వారందరికీ కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా వాటిని కఠినమైనటువంటి దీన్ని తీసుకోవడానికి కూడా చర్యలు ఆల్రెడీ మొదలుపెట్టింది. రాబోయే రోజుల్లో మరింత కఠినతరంగా ప్రభుత్వం చర్యలు ఉంటాయి అని చెప్పిన కూడా ఈ సందర్భంగా నేను మీ అందరి దృష్టికి, మీ ద్వారా ప్రజలందరి దృష్టికి కూడా తీసుకెళ్తా ఉన్నాను. కాబట్టి మనం ఒక మతానికి మేలు చేస్తే ఎవరైనా విమర్శించవచ్చు. పూర్తిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మతాల వారికి ఈరోజు దాదాపుగా 90,000 కోట్ల రూపాయలు ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి పేద ప్రజల అకౌంట్లో కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ప్రపంచం అంతా కూడా గర్వించదగ్గ పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క భారతీయ జనతా పార్టీ ఇద్దరు కూడా ఈ రాష్ట్రానికి మత విద్వేషాలని పరిచయం చేయాలి, తీసుకురావాలి అనే కోణంలో ఆలోచిస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు అని చెప్పిన కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఓకే మేడం.